ఒకవేళ ఏదైనా జరిగినా నేను దొరికిపోయే అవకాశం వచ్చినా ఈ దొంగతనం నా మీదకి రాకుండా ఉండాలంటే దీన్ని ఎక్కడ పడేయాలో అక్కడే పడేస్తాను. రే అర్జున్, దుర్గా, మీ నాన్న దగ్గర ఆశీర్వాదం తీసుకోండి. రేయ్ నువ్వు ఉండరా, నాకెందుకమ్మా. రేయ్ మీ అత్తయ్య దగ్గర ఆశీర్వాదం తీసుకోండి. అట్టెట్టన్నా పెద్దోడివి నువ్వు, నీ కాడ ఆశీర్వాదం తీసుకోకుండా నా దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారా అన్నా? ముందు నువ్వు, ఆ తర్వాతే నేను. అర్జున్, దుర్గా రండి, ఆశీర్వాదం తీసుకోండి. నా వారసుడిగా నా పేరు నిలబెడుతూ ఎప్పటికీ సంతోషంగా ఉండాలిరా. పది కాలాలు పిల్లా పాపలతో సల్లంగా ఉండండిరా మీరు. వరుణ్, నువ్వు కూడా రారా. రే చిరు, ఇది నీ ఇల్లు కూడారా. బయటున్నంత మాత్రాన నీ ఇల్లు కాకుండా పోతాదా ఏమి? ఏదో దూరంగా పక్కింటి వాళ్ళు నిలబడినట్టు నిలబడుండావు. రాయిటో కాళ్ళకి మొక్కి ఆశీర్వాదం తీసుకో మీ నాయన దగ్గర. అన్నపూర్ణ, ఓ ఎన్నా, ప్లీజ్ నా హ్యాపీ బర్త్డే పూట నువ్విట్ట కోపడితే ఎట్టా అన్నా? వద్దన్న వాణ్ణి ఇంట్లోకి రప్పించావు. నా నోటితో నేనే పిలిచేలా చేశావు. ఇప్పుడు ఇవన్నీ చేయిస్తున్నావు. ప్లీజ్ ఈరోజు నా బర్త్డే కదన్నా. ఓ ఎన్నా, ప్లీజ్ సరే రే రారా రా. ఓ ఎన్నా, ఏందన్నా ఇది? ప్లీజ్ అప్రయోజకుల్ని ఆశీర్వదించినా వృధానే అవుతుంది. ప్రయోజకుడైతే ఆశీర్వదించడానికి కూడా మనసు ఆనందంగా ఒప్పుకుంటుంది. అవుతాడన్నా, అవుతాడు. నువ్వు ఆశీర్వదించు, వాడు ఎట్టకాడు నేను చూస్తున్నావు. బాగుపడితే మంచిదే. నీ కోరిక తీరేది కాకపోయినా తీరాలనే కోరుకుంటున్నా. పిల్ల పాపలతో చల్లగా ఉండండి.
మంజు, ఇదిగో ఇదిగోమ్మా, ఇదిగో 5 లక్షలు. ఎవరికి ఏ అనుమానం రాదు కదా? అలాంటిదేం లేదు, నువ్వు వెళ్ళు, నేను మేనేజ్ చేసుకుంటాను. ఓకేనా? వెళ్ళు. బాబు రా, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. నేను వెళ్తాను, నువ్వు జాగ్రత్త. నువ్వు వెంటనే వెళ్ళి ఇక్కడి నుంచి. బాబురా. ఒక పని అయిపోయింది, ఇంకొక పని మిగిలింది. రే చిరంజీవి, నా జీవితంలో నువ్వొక పెద్ద సమస్యరా. ప్రతి దానికి నువ్వు అడ్డు వస్తూనే ఉన్నావు. అందుకే నిన్ను ఈ చుట్టుపక్కల లేకుండా చేయడానికి ఒక పెద్ద సమస్యని నీ ఇంట్లో భద్రంగా దాచిపెట్టాను. దీని నుంచి మాత్రం నిన్నెవ్వరూ కాపాడలేరు. ఎందుకంటే నువ్వు సాక్ష్యాలతో సహా పట్టుబడతావు కాబట్టి. ఈ దెబ్బతో నిన్ను మీ నాన్న ఈ గుడిసెలో నుంచి గెంటేయడమే కాదు, జైలు కూడా పంపించడం ఖాయం. ఈ ఉచ్చు నుంచి బయటపడ్డం నీకు అసాధ్యం.